వేడి వేడి పొగలొచ్చే అన్నంలో అలా రోటి పచ్చడి వేసుకుని, ఇలా అప్పటికప్పుడు తీసిన వెన్నపూస వేసుకుని, అలా అలా కలుపుకుంటూ 4 ముద్దలు లోపలికి వెళ్తే ఆ ఫీలే వేరుంటది కదా! ఎంతమందికి రోటి పచ్చడిలో వెన్నపూస వేసుకొని తినడం అలవాటు, ఇష్టమో కామెంట్ చేయండి. ఏ ఏమీ లేదండి ఈరోజు వీడియో. ఇది ఇంతకీ ఏ రోటి పచ్చడి అనుకుంటున్నారా? ఆనపకాయ అండి. ఇరుగమ్మ, పొరుగమ్మ ఆనపకాయ కాచిందని చెప్పి తలకొక ముక్క కట్ చేసి అందరికి పంచిపెట్టారనమాట. అదేమో ఆనపకాయ ఎగురేద్దామంటేనేమో ఈ వర్షానికి నజ్జు చేసేస్తుందని చెప్పి చేయలేదు. అసలు విషయం అది కాదులేండి. ఈ వర్షానికి నాన్ వెజ్ అంటే ఇష్టపడతారు కానీ పిల్లలు ఆనపకాయ పాలుపోసి ఇగురులు, ఆనపకాయ పులుసులు అంటే ఏమి ఇష్టపడతారు చెప్పండి. అందుకనే ఇంకా రోటి పచ్చడి అయితే చేసేద్దామని ఫిక్స్ అయ్యి మూకుట్లో ఆయిల్ వేసేసి పచ్చిశనగపప్పు, వేరుశనగ గుళ్ళు అదొక స్పూను, ఇదో స్పూను వేయించేసి పక్కకు తీసుకున్నాను. తర్వాత ఈ ప్లేట్లో కనిపిస్తున్నాయి కదా పచ్చిమిరపకాయలు, టమాటాలు, పచ్చి కొబ్బరి, కొంచెం చింతపండు, కొంచెం కొత్తిమీర వేసేసి వేయించేసాను. తర్వాత ఆనపకాయ ముక్కలు కూడా వేయించేసాను. అవి కూడా మగ్గబెట్టేసిన తర్వాత ఇంకా మిక్సీ ఆడేసి ఇంకా ఆనపకాయ ముక్క అనేది కనిపించకుండా చేసేసానమాట, పెట్టేశానమాట. ఇలా అయితే ఆనపకాయ ముక్కను సేల్ చేసేసాను. ఈ ఆనపకాయ తొక్క అసలు తీయొద్దండి, విటమిన్స్ అన్నీ అందులోనే ఉంటాయి. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.